మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీకోసము దేవుడు సిద్ధపాటు చేసి ఉంటుండగా మీరందరూ కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాము. నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను. నేను నీకు బహు ఘనత, మామూలు ఘనత కాదు, అవమానమునకు రెట్టింపు ఘనత అది కాదు, బహు ఘనతను నీకు కలుగ చేస్తాను. బహు అంటే మల్టిపుల్, ఎక్కువ. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. దేవుడు ఘనపరిస్తే ఇక వారిని ఎవ్వరూ దించలేరండి. ఎందుకంటే ప్రభు హెచ్చించు వారిని ఎవ్వరూ తగ్గించలేరు. ఆయన తగ్గిస్తే మరలా ఎవరు హెచ్చించలేరు. ఆయన చేతిలో ఉన్నటువంటి మనము దేవుడు బహుగా ఘనపరుస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు అందరి చేత తృణీకరించబడుతున్నావేమో, అందరి చేత హేళన చేయబడుతున్నావేమో. ఏ విధంగా అంటే, మరి ఆహారంలో కరివేపాకు తీసివేసినట్లు తీసివేయబడుతున్నావేమో, తృణీకరింపబడుతున్నావేమో, నిన్ను గడ్డి పరకవలే అలా చూస్తున్నారేమో, విలువలేని జీవితముగా ఉన్నదేమో, ఎందుకు పనికిరాని బ్రతుకైపోయిందేమో, ఎందుకురా వీడు బ్రతకటం, చనిపోతే బాగుండు అని నీ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారేమో, ఎందుకు దీని వల్ల ఏంటండి ఉపయోగము అంటున్నారేమో. అయితే దేవుని యందు ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను నీకు బహు ఘనతను కలుగ చేసేదను. దేవుని యందు విశ్వాసము, నమ్మకము, స్థిరత్వమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి నీ జీవితంలో దేవుడు తప్ప నీకు దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను నీకు బహు ఘనతను కలుగ చేసేదను. బహు ఘనత దేవుడు ఇస్తే అది శాశ్వతంగా ఉంటుందండి. అందుకే దావీదు అంటాడు, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం, బిడ్డలకి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నేను నీకు బహు ఘనతను కలుగ చేసేదను. కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, వేసారిన స్థితిలో, అలసిపోతున్న స్థితిలో, ఏం ప్రభువా నన్ను చెయ్యి విడిచావా అని దేవుని దగ్గర మరి అలిగి ఉన్నావేమో, దేవుడు నాకేం చేశాడులే అని చింత చెందుతున్నావేమో, అది దేవుడు నీకు ఈ రోజు ఇస్తున్నాడు. నీకు బహు ఘనతను కలుగ చేసేదను. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాల ప్రభువా. ఎంతో మంది తండ్రి అవమానము, హేళన, నింద, అయ్యా ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఆత్మీయ యాత్రలు, ఒడిదుడుకులు, అలసి సొలసిన స్థితి, సొమ్మసిల్లిపోయిన స్థితి, ఏం ప్రభా మమ్మల్ని చేయి విడిచావా అంటూ నాయన నీ వైపుకు ఎంతో దీనంగా చూస్తున్న బిడ్డల్ని మీరు ఆదరించండి అయ్యా. బహు ఘనతను కలుగ చేస్తానన్ను. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అయ్యా మీరు ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి. యెరూషలేమును మీరు కాపాడండి. భారతదేశంలో నీ సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. అధికారులను దీవించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని దీవించండి. స్టూడెంట్స్ కు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. కుంటివారు, మూగవారు, చెవిటివారు నాయన నీ సన్నిధిలో గంతులు వేయినట్లు సహాయం దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి. అయ్యా బేబీ మదర్స్ ని మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. గృహాల్ని బిడ్డల గృహాలు దయచేయండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, అనేక మందికి మారు మనసు రక్షణ కార్యాలు జరిగించి మీకు మహిమ తెచ్చుకోనమని, మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాదీవెన మనకు నిండారుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.